వీటన్నిటితో పాటు అత్యంత ముఖ్యమైనది రైతులకి ఈరోజు రైతుల ఆదాయం పెంచాలి, వాళ్ళ కాస్ట్ తగ్గించాలి, లేబర్ షార్టేజెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని మెకనైజేషన్ చేసి ఏ విధంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. ఇందులో ముఖ్యంగా మీకు సాయిల్ హెల్త్, భూసారంలో ఉన్నటువంటి ఇవి అన్నీ కూడా మీరు ఎక్కడెక్కడో, ఎందుకంటే ఆల్రెడీ మెకానిజమ్స్ ఉన్నా కూడా అధికారులు రాకపోవటం, టెస్టులు కరెక్ట్గా చేయకపోవటం వల్ల ఇవన్నీ మీకు సాయిల్ హెల్త్ తెలియటం లేదు. ఇప్పుడు ఇందులో సాయిల్ హెల్త్ మీ గ్రామ చిన్న మట్టిలో నుంచి ఇమీడియట్ గా కూడా సాయిల్ హెల్త్ టెస్ట్ చేసి మీకు చెప్తే మీకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం. అదే విధంగా ఒక డ్రోన్ పెట్టాము ఇక్కడ, మీరు అద్దెకి తీసుకొని ఆ డ్రోన్ ద్వారా యూరియా కానీ ఏ పెస్టిసైడ్స్ కానీ మీకు ఇబ్బంది లేకుండా 500 రూపాయలతోటి చుట్టుపక్కల చల్లొచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉన్నటువంటి సైంటిస్ట్ని వారానికి ఒక రోజు ఈ కేంద్రంలో పెట్టి మీ ప్రాంతంలో రైతులకు ఎటువంటి సలహాలు కావాలో, వెదర్ ఎలా ఉంటుందో ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆఖరిగా విద్య, ఎడ్యుకేషన్ మీరు ఈరోజు చూస్తా ఉన్నారు. మేము కూడా చాలా గవర్నమెంట్ అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చాం. అయితే అవి కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ ఎందుకు అవ్వలేదు అంటే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు పట్టణాలకు పంపించలేనటువంటి పరిస్థితి, ఆ నమ్మకం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే చిన్న చిన్న కోర్సులు ఉన్నాయో, అదే విధంగా వేసవి కాలంలో పిల్లలు స్కూల్ లేనప్పుడు పాడైపోకుండా 1 గంట 2 గంటలు ఆ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్తే చిన్న చిన్న కోర్సులు, ఇవన్నీ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి ఒక మంచి ఫ్యూచర్ లో కావాల్సినటువంటి కోర్సులు అన్నిటినీ కూడా ఆ కంప్యూటర్స్ లో పెట్టాం. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు చిన్నపిల్లలు ఎంత అద్భుతంగా ఏ కోర్సులు నేర్చుకుంటున్నారంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. మీరు ఈ రోజుల్లో చూసారో లేదో కానీ వైభవ సూర్యవంశీ అని ఒక పిల్లవాడు 15 సంవత్సరాల పిల్లవాడు ఒక బీహార్లో ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి ఈ రోజు దేశంలో అందరి పేరు మారుమోగే అద్భుతమైన క్రికెట్ ఆడుతా ఉన్నాడు. అంటే అతను చూసినటువంటి అవకాశం ఇస్తే గ్రామీణ ప్రాంతం నుంచి కూడా చిన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళగలరనే దానికి ఇదంతా ఉదాహరణ. మీరు మన గుంటూరు నుంచి తీసుకువెళ్ళి చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పేద విద్యార్థుల్ని రాష్ట్రపతి గారిని కల్పించి ఢిల్లీ మొత్తం వీధి తిప్పి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కూడా చేశామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి ఒక క్రమశిక్షణ, కఠోర శ్రమ, కుటుంబ త్యాగాల ఫలితమే ఈ రోజు మీ పిల్లల్లో ఎవరో కొంతమంది అయినా కూడా ఇలాంటి గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలనేటువంటి ఉద్దేశం. ఇది ఒక పైలట్ ప్రోగ్రాం మాత్రమే. ఎందుకంటే దీనికి ఈ కేంద్రానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఇందులో ఇది 100% ఫ్రీ కాదు, ఇది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఫ్రీ అంటే మేనేజ్ చేయడానికి ఎవరో ఉండరు. దీంట్లో ఒక 6-7 ఒక నర్సుకి డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఒక 6-7 మందికి ఉపాధి కలుగుతుంది. అంటే నెలలో వాళ్ళకి కనీసం 15-20 వేల రూపాయల జీతం ఇవ్వాలి. మీరు వెళ్ళినప్పుడు ఆ పనులు చేయాలంటే 1,20,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని మేనేజ్ చేయాలంటే. ఈ 1,50,000 రూపాయల ఖర్చు అవ్వాలంటే తక్కువ ఖర్చుతోటి చిన్న సర్వీసెస్ కి మీకు ఛార్జ్ చేస్తే ఎక్కువ, అంటే ఎఫోర్డబుల్ గా ఖర్చు ఎక్కువ లేకుండా అంటే గ్రామాల్లోకి ఇలాంటి సర్వీసులు మీ ఇంటి ముందుకు తీసుకురావడమే అత్యంత కష్టమైంది. ఇక్కడ 4-5 రకాల కంపెనీలు ఎంతో మంది కూర్చుంటే గానీ ఈరోజు ఒక కేంద్రం ఈరోజు ముందుకు రాలేదు. కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలి అంటే కొంత ఛార్జ్ చేయాలి. మినిమం ఛార్జెస్ తో దీన్ని ముందుకు తీసుకువెళ్తాం. వచ్చే 2 సంవత్సరాలు ఈ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఎక్కడన్నా నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10 లక్షలు వాళ్ళకి వయబిలిటీ గ్యాప్ అని నెక్స్ట్ 2 సంవత్సరాలకి 20 లక్షలు ఇస్తుంది. ఇచ్చిన ₹1 కోటి పెట్టుబడితో పాటు 20 లక్షలు వాళ్ళకి ఇచ్చి 2 సంవత్సరాల్లో ఇంకా కొత్తవి మీకు ఏ సర్వీసెస్ కావాలి, మీకేమన్నా ఏటీఎం మెషిన్స్ కావాలా, లేకపోతే ఈ ఛార్జింగ్ మెషిన్స్ కావాలా, ఇలాంటివి ఏమన్నా ఇంకేమన్నా ఫార్మింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్, ఇవన్నీ పెట్టి ఇంకా దీన్ని కరెక్ట్ గా పైలట్ ప్రోగ్రామ్ ని పకడ్బందీగా తీసుకువెళ్ళి ఇది గనక సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సమృద్ధి కేంద్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం. అయితే మీరు గుర్తించారో లేదో తెలియదు కానీ ఈ 3 ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక ప్రాంతంలో మనం ఆల్రెడీ ఓపెన్ చేశాం. ఇది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది దీనికి. ఎందుకంటే
ఇలాంటి వినూత్నమైనటువంటి గ్రామాల ప్రయోగాలని అవార్డులు ఇచ్చేటువంటి ఒక సంస్థ ఉంది. ఎనేబుల్ ఎన్విరాన్మెంట్ లో 2026కు సంబంధించి ఈ సమృద్ధి గ్రామం అనేది అంటే ఐదుగురిని ఎంపిక చేశారు ప్రపంచవ్యాప్తంగా. 5లో ఈ సమృద్ధి గ్రామ్ కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చేసిందని తెలియజేయడానికి కూడా మీకు గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ 5లో కూడా నాకు నమ్మకం, ఎట్టి పరిస్థితుల్లో మనమే నంబర్ 1 కూడా అవబోతా ఉంది. ఎందుకంటే 9వ తారీఖు రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన రోజు మీకు ఆ రికార్డు తెలుస్తుంది అని తెలియజేసుకుంటూ, సమృద్ధి అంటే కేవలం ఆదాయం అంటే అందులో పెట్టిన ఆదాయం పెంచడం కాకుండా అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, అందరికీ అవకాశాలు, అందరికీ ఆత్మవిశ్వాసం, ఈ విధంగా ఒక గ్రామం మారితే ఊరు మారటమే కాకుండా ఒక ఆలోచన విత్తనమై ఆవిష్కృతం అవుతుంది.